లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు అంటే తులసి మొక్కని ఎప్పుడు కూడా తుంచొద్దు. దాని ఆకుల్ని అంటారు. కానీ కొందరు అవసరమయ్యి పూజ అది చేసేటప్పుడు లేదా కృష్ణుడికి అర్పించేటప్పుడు తుంచుతూ ఉంటారు. కానీ సాయంత్రం సమయంలో తులసమ్మని ఏ చెట్టుని ముట్టినా పర్వాలేదు, తులసమ్మని అస్సలు ముట్టకూడదు అంటారు. ఎందుకమ్మా? అసలు తులసిని రోజు గూడాను మనం పూజ చేసే దాంట్లో పంచాయతన పూజలో కూడా తులసిని తులసి దళాన్ని అక్కడ సమర్పించాలి గూడా. హ్మ్. అంటే మనం అందుకనే 2 పెట్టుకోవాలి తులసిలో. 2 ఆ! కుండీల్లో పెట్టుకోవాలి. ఒకటి ఏదైతే మనం రోజు నిత్యము పూజ చేస్తామో ఎందుకని యన్మూలే సర్వదేవతా యన్మధ్యే సర్వతీర్థాన్ యదాగ్రే సర్వవేదాచ్చ తులసి త్వం నమామ్యహం అనుకుంటాం. హ్మ్. సర్వదేవతలు, సర్వతీర్థాలు, సర్వవేదాలు కూడా ఉన్నటువంటిది తులసి అమ్మవారు. కాబట్టి ఒకటి పూజ కోసమని. మనం చేసి ఇంత పసుపు కుంకుమ వేయటమో, పుష్పాలు పెట్టటమో, ఒక దీపారాధన చేయటమో చేస్తాం గదా! అంటే ఈ తులసి బృందావనంగా మనం భావన జేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బృందావనం నా ఇంట్లో ఇక్కడే ఉంది అని చెప్పి అక్కడ ఒక చిన్న దీపం పెడుతుంటాం. అంటే ఇది పూజకి. ఇక హ్మ్. రెండో దాంట్లో పెట్టుకునేది ఉద్దేశ్యం ఏమిటి అనంటే, ఆ రెండో దాంట్లో ఉన్నటి దాంట్లోనే మనం తులసి దళాలను తుంపాలి. ఓకే. తుంపి దాంట్లో నుంచే మనం పూజకి వినియోగించాలి. అది కూడా సాయంత్రం సంధ్యవేళ అయిన తర్వాత చేయకూడదు. ఏకాదశి రోజున చేయకూడదు. ఏకాదశి రోజున చేస్తేనట విష్ణుమూర్తి శిరస్సు ఛేదించినట్టని జెప్తారు. అమ్మా! మరి ద్వాదశి రోజు అసలు చేయకూడదట. మరి ఓకే. ఏమిటండి ముందు రోజు చేసి అప్పటికప్పుడు ఏకాదశి నేను పూజ చేస్తున్నా మరి రోజు కోస్తున్న దాన్ని చేయొద్దా అనంటే, స్వామి ఇది నేను ఔషధంగా ఉపయోగించుకోవడానికో ఇంకో దేనికి కాదు. ఇది నీ పూజ నిమిత్తమై చేస్తున్నానని చెప్పి తీసుకొని ఒక దళాన్ని అక్కడ వేయాలి అని చెప్తారనమాట. ఆ! అది సాయంత్రం సంధ్యవేళలో అసలు తులసిని గాదమ్మా పువ్వులు ఏ గూడా చె ముట్టుకోకూడదు. ముట్టనివ్వరు. ముట్టుకోకూడదు. మా ఇంటి పెద్ద ఇదేంటి తులసి కోట దగ్గరే దాంట్లో నుంచి వెనకాల జాజి చెట్టు పాదుండేది. పెద్దదుండేదనమాట. కింద నుంచి అన్ని వాళ్ళు కోసేవాళ్ళు మా అమ్మగారు, నాయనమ్మ గారు నన్ను పైకి ఎక్కి కోయమంటే నేను పైకెక్కి కోసేదాన్ని. మా మామగారు చెప్పేవారు, "నువ్వు అడిగి కొయ్యాలి పువ్వుల్ని కూడాను. ఆ చెట్టు నుంచి నువ్వు తీస్తున్నావంటే అడిగి కొయ్యాలి. అడిగి నేను ఈ పువ్వులు తీసుకుంటున్నానని అడిగి తీసుకొని కొయ్యాలి" అని చెప్పేవారు. అలాగే అడిగి నువ్వు అంటే పైకన్నావనుకో పిచ్చిదానివి అనుకుంటారు. ఆ! పైకనకు మనసులో నీ ఇక్కడి నుంచి ఈ చెట్టు నుంచి నేను పువ్వుల్ని తీసుకుంటున్నాను అని అడిగి కొయ్యాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే, ఏ చెట్టు నుంచి మనం కోస్తున్నా సరే మనసులో అనుకోవాలి. పైకంటే నిజంగానే మనం పిచ్చివాళ్ళం అనుకుంటారు ఆ! జనాలు. వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటా అనుకుంటారు. కాబట్టి 4 పూలు కోసుకునేటప్పుడు మనసులో అనుకోవాలి. ఓకే.